ఖైరతాబాద్ గణనాథుడికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిగా దర్శనం ఇవ్వనున్నాడు శివపుత్రుడు. వినాయక చవితికి 3 రోజులే ఉండటంతో బారికేడ్లు, సీసీ కెమెరాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 150 మందికి పైగా కళాకారులు పనిచేసి మహాగణపతిని సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేశుడి ఏర్పాట్లపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. 27వ తేదీన పూజలు అందుకునేందుకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమైపోయాడు. ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా 69 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ గణేశగా కూడా దర్శనం ఇవ్వనున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా గణేశుని పనులు కూడా పూర్తిగా అయిపోయాయని కూడా చెప్తున్నారు. ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. జగన్నాథ స్వామి కానీ అంతేకాకుండా కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ దేవి, శ్రీ హయగ్రీవ సమేతంగా కూడా పూర్తిగా గణనాథుడు ఈ ఏడాది దర్శనం ఇవ్వనున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే దాదాపు 4-5 నెలలుగా కూడా ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేస్తూ ఉన్నారు. 150 మంది కార్మికులతో ప్రతి ఏడాది కూడా ఒక్కో గణనాథుడు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది విశ్వశాంతిని కోరుతూ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక 27వ తేదీ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూజలు అందుకునేందుకు మాత్రం రెడీ అవుతున్నారని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకురాలు వాణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బేస్ కోట్ అన్నీ అయిపోయినాయి. కలరింగ్ కూడా మెయిన్ కలరింగ్ అయిపోయింది. మెయిన్ మన గణపతికి ఓ కలర్స్ రేపు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతాయండి. భగవంతుడి ఆగమనం ఉంది రేపు సాయంకాలం 6 గంటలకు. సో భక్తులందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్. 6 గంటల తర్వాత రేపు టైమింగ్ మన శిల్పి రాజేంద్ర గారు ఇక్కడే ఉన్నారు. ఏ సమయానికి కళ్ళు పెడతారో కూడా ఇప్పుడు చెప్పేస్తారు వాళ్ళు. టైమింగ్స్ కూడా మీకు అప్డేట్ చేస్తాము. వచ్చింది ఆ కళ్ళు ఒక్కసారి పెట్టేసాము అంటే ఈ గోవా అంతా తీసేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఏర్పాట్లు అంటే చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది ఇంతకింతకు పెరుగుతున్న పరిస్థితి. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బ్యారికేడ్స్ అన్ని స్టార్ట్ చేసేసారు. గవర్నమెంట్ పరంగా అన్ని ఏదైతే సపోర్ట్ మాకు కావాల్సిందో అన్ని డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందుతే ఉంది. భక్తుల కోసం స్పెషల్గా ఏవైతే క్యూ లైన్ డిజైన్ చేశారో దానికోసం ఈసారి మార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన పోలీస్ వాళ్ళు. ఏదైతే ఎక్కడెక్కడ స్పాట్స్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నా ఆ స్పాట్స్లలో అది మార్కింగ్ పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి భక్తులకు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, రైల్వే గేట్ వెళ్ళాలి అంటే ఎలా, బస్ స్టాప్ ఎలా వెళ్ళాలి అంటే ఎలా, అవన్నీ మార్కింగ్స్ కూడా రెడీ చేస్తాము. దాంతోపాటుగా ఎవరైనా సిక్ అయితే కనుక వాళ్ళకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా అంబులెన్స్ ఉంటుంది, డాక్టర్ సర్వీసెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నామండి. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇక్కడ ఏదైతే వినాయకుడు కనిపిస్తున్నారో వినాయకుడు బ్యాక్ సైడ్ ఒక గ్లోబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఇటీవల కాలంలో అశాంతి జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అదంతా తగ్గుముఖం పట్టాలి, అందరూ ప్రపంచ శాంతిని కోరుతూ కూడా ఈ ఏడాది ఈ ఆకారాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. బ్యారికేడింగ్ కానీ అలాగే సీసీటీవీ కెమెరాలు మొత్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.